కుడివైపు మనం వెళ్ళాలి. ఇది ధర్మము. కానీ మన యొక్క న్యాయములో మన చట్టాల్లో నువ్వు కుడివైపు వెళ్ళవని చెప్పదు, నువ్వు ఎడం వైపే ప్రయాణం చేయాలని చెప్తూ ఉంటుంది. అంటే మనం చేసేటటువంటి ఎడం వైపు ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మృత్యు ఒడిలోకి తీసుకువెళ్తుంది. అంటే అక్కడ మనము న్యాయాన్ని చట్టాన్ని మనం పరిశీలించి దాని ఆధారంగా మనం వెళ్ళొచ్చేము. కానీ ధర్మాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం రక్షించుకోవడం మన ధర్మము. మనం రక్షింపబడాలి, అవతల వ్యక్తి కూడా రక్షింపబడాలి. అంటే ఖచ్చితంగా మనం ఈ వాహనాన్ని ఆపడము లేదు, మనం వీలైనంత వరకు ఆ వాహనాన్ని పక్కకు వెళ్ళడము జరగాలి. ఈ రోజు సమాజంలో జరుగుతున్నది అదే. వాడి ధర్మాన్ని పాటించడం లేదు, వాడికి ఆపి ఒరే నీవు నీ ధర్మాన్ని పాటిస్తావా, లేదు అంటే నా యొక్క విశ్వరూపం నీకు చూపించాలా అనేటటువంటి దమ్ముండేటటువంటి దైవం